నమస్కారం అండి. ఆషాఢమాసం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏమిటో తెలుసా? వర్షాలు మరియు ఆడపిల్లల చేతికు అందాన్నిచ్చే గోరింటాకు. అవును, ఆషాఢమాసంలో కనీసం ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు ఈ ఆషాఢమాసానికి గోరింటాక్కి ఉన్న సంబంధం ఏమిటి? దీని వెనుక ఉన్న పౌరాణిక రహస్యం ఏమిటి? కేవలం నమ్మకమేనా? లేక దీని వెనుక ఏదైనా బలమైన సైన్స్ ఉందా? ఈ విషయాలన్నీ ఇవాల్టి మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా గోరింటాకు వెనుకనున్న పురాణ కథ గురించి మాట్లాడుకుందాం. గోరింటాకును అసలు గౌరింటాకు అని పిలిచేవారట. అంటే గౌరీదేవి పురిటి ఆకు అని అర్థం. ఒక్కసారి పార్వతీదేవి బాల్యంలో ఉన్నప్పుడు తన చెలికత్తెలతో కలిసి ఆడుకుంటూ ఉంది. ఆ సమయంలో ఆమె రజస్వల పెద్ద మనిషి అవుతుంది. ఆ సమయంలో ఆమె దేహం నుంచి చిందిన ఒక రక్తపు చుక్క నేలపై పడుతుంది. అలా పడిన వెంటనే ఆ రక్తపు చుక్క నుంచి ఒక చిన్న ముక్క మొలుస్తోంది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పరుగున వెళ్ళి పర్వతరాజుకు, మీనాదేవికి ఈ విషయం చెప్తారు. అంతలోపే ఆ చిన్న మొక్క పెద్దదై, నేను జగన్మాత రక్తపు చుక్క నుంచి పుట్టాను, నా వల్ల లోకానికి ఏంటి ఉపయోగం అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి సరదాగా ఆ మొక్కను ఆకులు కోసి తన వేళ్లకు రాసుకుంటుంది. ఆశ్చర్యంగా ఆమె చేతులు ఎర్రగా పండుతాయి. అది చూసిన శివుడు సైతం మురిసిపోతాడు. అప్పుడు పార్వతీదేవి ఈ మొక్కకు ఒక వరం ఇస్తుంది. ఇకపై స్త్రీలు తమ సౌభాగ్యం కోసం నిన్ను చేతులకు ధరిస్తారు. నువ్వు చేతుల్లో ఎంత ఎర్రగా పండితే వారి భర్తలు వారిని అంతగా ప్రేమిస్తారు అని వరం ఇస్తుంది. అలా గౌరీదేవి పేరు మీద ఇది గౌరింటాకుగా, కాలక్రమేణా గోరింటాకుగా మారింది. శాస్త్రాల ప్రకారం గోరింటాకును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శుభకార్యాలప్పుడు, పండగలప్పుడు గోరింటాకును పెట్టుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని నమ్మకం. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఆషాఢమాసంలో పుట్టింటికి వచ్చినప్పుడు గోరింటాకు పెట్టుకుంటే వారి 5వ తనం, భర్త ఆయుష్ బాగుంటుందని పెద్దలు చెబుతారు. ఇదంతా ఒక ఎత్తైతే దీని వెనుక ఉన్న సైన్స్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. మన పూర్వీకులు ఏ ఆచారాన్ని కూడా ఊరికే పెట్టలేదు. మొదటి కారణం వాతావరణ మార్పు. ఆషాఢమాసం అంటే గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం. ఎండాకాలం నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. ఈ టైంలో మన శరీరంలో ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉండవు. గోరింటాకు సహజంగానే శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. అరచేతులు, అరికాళ్ళలో ఉండే నాడుల ద్వారా శరీరంలోని అధిక వేడిని ఇది లాగేస్తుంది. రెండవ కారణం ఇన్ఫెక్షన్ల నివారణ. వర్షాకాలంలో ఆడవాళ్ళు ఇళ్లల్లో నీటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వర్షపు నీరు, బురద వల్ల చేతులకు, కాళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు, గోరుచుట్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. గోరింటాకులో అద్భుతమైన యాంటీసెప్టిక్, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మంపై ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. మూడవ కారణం గర్భిణీ స్త్రీలకు రక్షణ. పూర్వంలో ఆషాఢమాసంలో కొత్త కోడళ్లను పుట్టింటికి పంపేవారు. దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల నుంచి గర్భిణీలు లేదా కొత్తగా పెళ్ళైన స్త్రీలను కాపాడడం. పుట్టింట్లో ఉండి ఆ గోరింటాకు పెట్టుకోవడం వల్ల వారి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకటి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మన పెద్దలు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలన్నీ చెట్టు నుంచి కోసి, రుబ్బి, తాజాగా గోరింటాకు పెట్టుకుంటేనే వస్తాయి. ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే ఇన్స్టాంట్ కెమికల్ కోన్ల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. సరదాగా అందులో ఉండే కెమికల్ల వల్ల స్కిన్ ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఆషాఢంలో కొంచెం కష్టమైనా సరే ప్రకృతి సిద్ధమైన గోరింటాకును తెచ్చుకొని పెట్టుకోవడానికి ప్రయత్నించండి. చూసారుగా మన సాంప్రదాయాల వెనుక ఎంతటి ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో. ఈ ఆషాఢ మాసంలో మీరు కూడా గోరింటాకును పెట్టుకొని ఆ ఫోటోని మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.